ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాక్షి భాస్కర్ సేవలు చిరస్మరణీయం. డీసీసీబీ హాల్లో జరిగిన సంతాప సభలో కొనియాడిన ప్రముఖులు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 5న విజయవాడలో చేనేత సమ్మేళనం విజయవంతం చేయాలని నాయకుల పిలుపు. ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలి. సిపిఎం మండల కన్వీనర్ సూర్యకిరణ్ డిమాండ్. సీనియర్ జర్నలిస్టుగా జంగారెడ్డిగూడెం ప్రాంత పురోభివృద్ధికి సాక్షి భాస్కర్ గా పిలుచుకునే దనిశెట్టి వెంకట భాస్కర్ రావు ఎనలేని కృషి చేశారని, ప్రజాహితం కోసం ఆయన అందించిన సేవలు అజరామరమని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు కొనియాడారు. ఇటీవల హఠాన్ మరణం చెందిన భాస్కర్ సంతాప సభను పట్టణంలోని డీసీసీబీ ఫంక్షన్ హాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, జిల్లా నలుమూలల నుంచి మీడియా ప్రతినిధులు హాజరై భాస్కర్ చిత్రపటం వద్ద పూలు జల్లి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి జట్టు గురునాథరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ నిబద్ధతతో, నిజాయితీగా స్థానిక సమస్యలపై రాజీ లేని విధంగా తన కలం బలంతో భాస్కర్ గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి భాస్కర్ అందించిన సేవలు అజరామరమని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు కెవి రమణారావు సభ నిర్వహించగా కె శంకర్రావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, పలు ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ కాంట్రవర్సీ లేకుండా కూడా భాస్కర్ మొట్టమొదట సాక్షి పేపర్లో పెట్టించడం జరిగింది. అతనికి మీడియా అంతా కూడా ఇప్పుడు నాతోటి సఖ్యతగా ఉంటారు. భాస్కర్ కూడా పాపం తను కూడా నేను ఎప్పుడు తన ఆరోగ్యం గురించి నీకు షుగర్ ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని కనపడుతున్న చెప్పడం జరిగింది. మీడియా అంతా కూడా అతనికి ఎంత సపోర్ట్ చేసి నిలబెట్టడానికి మీడియా వాళ్ళందరూ అందరికీ అతనికి ఎంత ఘనంగా అండగా ఉండి ఈ కార్యక్రమం జరిపించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ భాస్కర్ అందరూ కూడా తెరపడుతూ ప్రతి ఒక్కరు కూడా మన సంస్థ వ్యక్తి. నేను చిన్నప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు కూడా శంకరరావు నుండి, సత్యనారాయణ నుండి, మేకరావు నుండి, అలాగే భాస్కర్ ఎంతో కూడా నాయకులు విలేకరులే కాకుండా స్నేహభావంతో మన జంగారెడ్డికి మన పట్టణ డెవలప్మెంట్ ఏం కావాలి, అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కానీ నాయకులు వస్తే మన ప్రాంత అభివృద్ధికి ఏం కోరుకోవాలి, ఇదే కాంటెక్స్తో ముందుకు తీసుకొచ్చి జగన్ పట్టణాభివృద్ధికి మాతో పాటు కొత్త స్థాయిగా భాస్కర్ కూడా మొన్న కూడా విలేకరించగలిగి ప్రోత్సాహం చేసి అభివృద్ధి కృషిలో సహాయపడని చెప్పాను. ఇది మేము అసలు నిజంగా ఇప్పటికి కూడా యూనివర్సిటీ కూడా ఎన్ని జరిగినా కూడా నేను నమ్మట్లేదు. ఆ రోజున మున్సిపల్ ఆఫీస్లో మాతో ఎంతో ప్రేమగా మాట్లాడి చాలా చెప్పారు. నిబద్ధత కలిగి వ్యక్తి ఆయన వృత్తిపరంగా ఎటువంటి ఉన్నా కూడా అక్కడ ఖండించి వార్తలు కూడా ఖండించి రాసేంత ఇదిగా ఉండే వ్యక్తి ఆయన. ఎవరైనా సరే కిషోర్ నువ్వు తప్పు చేస్తున్నావంటే కిషోర్ గారు మీరు మీ వల్ల ఇది తప్పు జరుగుతుంది, ఇది సరి చేసుకోండి అని చెప్పి మంచి చెడులు చెప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా
లేకపోవడం రాజకీయంగా నాలాంటి యువతరానికి కూడా చాలా ఇబ్బంది అండి. ఎంత విచిత్రమైన చావు ఉంటుంది. అంతకు ముందు మన మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంటే మా మేనల్లుడు కిషోరాళ్ళు సరదాగా పసుపు గడ్డ కప్పి నేను పసుపు చొక్క వేసుకొచ్చినండి మీరు ఎవరు వేసుకోవాలని ఆయన అంటాం. అంటే ఒక సంఘటన జరిగింది. అటువంటి సంఘటనలు ఎందుకంటే దేవుడు కూడా తీసుకెళ్ళిపోయేటప్పుడు కొన్ని గుర్తుండేలా చేస్తున్నాడు. ఆయన మీద పెట్టుబడి ఏ తప్పు కూడా ఆయన అనిపించుకుని వీళ్ళు ఎంత తీవ్ర తిప్పారు ఎవరు నమ్మలేదు. మీ విలేకరుల సభ్యత్వం దాని గురించి ఆయనే పెడుతున్నాడు. అది పెట్టబోయి ఇది పెట్టారా ఏంటి, వీళ్ళు ఎవరన్నా తప్పు చేశారా? పొద్దున 11 చూస్తే ఇది 10 చూస్తేనేమో సభ్యత్వం కార్డులు పట్టుకెళ్ళండి అని ఆయన పెడతాం. 11 ఆయన చావుదేమో పెట్టడం. ఇవన్నీ కూడా కాలం ఎంత దారుణం ఏంటంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండడం అంటే చదువుకున్న వయసు నుంచి అంటే నాకన్నా ఒక సంవత్సరం సీనియర్ కానీ చదువుకున్న వయసు నుంచి కూడా పరిచయంతో పాటు ఈ మీడియా రంగంలో వచ్చిన దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ నాకు చేదోడు వాళ్ళు అంటే ఈ ఊళ్ళో మీడియా సీనియర్ మీడియా మిత్రులు పెద్దలు శంకర్రావు గారు కానీ సత్యనారాయణ గారు కానీ రమణ మాస్టర్ గారు శ్రీనివాస్ గారి తర్వాత వీళ్ళు అన్నిటితో పాటు భాస్కర్ కూడా ప్రతి సందర్భంలో నాకు అండదండగా ఉన్నారు. అలాగే మన ప్రాంతం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా ఒక మంచి యాజిటేషన్ చేసిన పెద్ద మొత్తంలో సాక్షిలో మెయిన్ స్పీడ్లో వచ్చే సమయకాంతప్పుడు కానీ ఇంకో సందర్భంలో కానీ మొక్కల మధ్య పెట్టినప్పుడు కానీ ఏమైనా మన ఊరు ఎలివేట్ అవ్వాలి, రాష్ట్రం అంతా తెలియాలి అంటూ ముందు వీలైనంత పేజీలో అది ఎర్లీకి ఇవ్వండి, నాకు ఎర్లీగా ఫోటోలు పంపించండి అని మమ్మల్ని నేను ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు నన్ను వెంటాడి ఆ ఫోటోలు కావాల్సినవి చేయించుకుంటూ చేస్తూ ఉంటూ మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి తన వంతు కృషి చేశారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండేటి కిషోర్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో ఉన్న 40, 41, 42, 43 బూతుల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టీడీపీ నాయకులు వెళ్లి గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనను వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్యపండితో కలిసి కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇంకా కొన్ని హామీలను అమలు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే వాటిని కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. కావున రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బర్ రాజ్పాల్, నాయుడు శ్రీను, పాకనాటి అంజీ, గెడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 12, 13, 14 వార్డులో 40, 41, 42 బూతులు నాయకులు అందరితో మేము ఇంటింటికి తిరుగుతున్నాం, డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈ తిరిగే భాగంలో ప్రజల నుంచి మాకు మంచి విశేషమైన స్పందన కూటమి ప్రభుత్వం మీద వస్తుందండి. ఇవన్నీ కూడా మాకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయని అన్ని రకాలుగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా బాగున్నామని చెప్పని ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో ఇచ్చిన పథకాలు 2 పథకాలు ఉన్నాయండి. అవి కూడా కొంచెం అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. సాధ్యమైన తొందరలో అవి కూడా మేము ఇచ్చి వాళ్ళతోటి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పని చెప్పుకుంటామండి. ప్రజల నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ మేము ఇలాగా ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన చూసి మాకు చాలా మంచి ఇంకా ఇలాంటి దాంట్లో ఇంకా మేము పనిచేయాలని చెప్పని ఎంతో ఆతృతగా పనిచేస్తామని మేము ఇంకా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ రానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చి ఇట్లాగా మేము ఇట్లా మంచి చేస్తాను కానీ ప్రజలందరికీ మంచి చేస్తాను కానీ చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ళు మన ప్రభుత్వం ఏదైనా నమ్మకంతో మేము ప్రజల దగ్గరికి వచ్చాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిన అన్నీ కూడా మేము వాళ్ళకి తెలియజేసుకుంటూ వాళ్ళ అవసరాలు కూడా తెలుసుకుంటూ నిజంగా అడుగుతుంటే ఇప్పుడు ఈవిడి ఎంత బాగా చెప్పిందంటే మా మనవాళ్ళకి తల్లికి వందనం పడుతుంది, నాకు పెన్షన్ వస్తుంది, అలాగే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అనే విషయం ఆవిడ నోటితో ఆవిడ చెప్పినప్పుడు మేము ఎంతో సంతోషించాం. మరి ఇవాళ అంత స్వేచ్ఛగా ఆవిడ చెప్పగలిగింది అంటే మేము చేయగలుగుతున్నామని ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాం. మరి ముఖ్యంగా మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని తీసుకెళ్తాం ఒక గొప్ప విషయం. దానికి మన కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండడం ఇంకా గొప్ప విషయం. రానున్న కాలంలో మన కూటమి ప్రభుత్వానికి అలాగే మన ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి, మన ముఖ్యమంత్రి వారికి మంచి పేరు తేవడానికి
మేము అందరూ కూడా సహకరిస్తాం. మరి రామచంద్రపురంలో ఒక ఓటు కూడా పోకుండా అన్ని ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేసేలాగా మేము అందరం కృషి చేస్తాం. మన చేనేత మన ఆత్మగౌరవం, మన వారసత్వం మన భవిష్యత్తు అనే సందేశంతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఇనగడపు సతీష్ కుమార్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మోడిపల్లి నాగులతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమం, వారి ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో చేనేత రంగ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సాంప్రదాయ చేనేత కళల పరిరక్షణ, నూతన మార్కెట్ అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, బీసీ నాయకులు కొంచాడ దేవేంద్ర, సునీల్ సాహు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్, బీజేపీ జిల్లా నాయకుడు కొప్పాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సమావేశానికి సంబంధించిన కారణం ఏంటంటే ఆగస్టు 5వ తేదీన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళన కార్యక్రమాన్ని విజయవాడలో గల భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులందరూ కూడా ప్రదర్శనగా వచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత కళాకారుల యొక్క ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులు, చేనేత వృత్తి మీద జీవించేటటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి అందరినీ కూడా మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు చేనేతకారుల సమ్మేళనం జరుగుతుంది. కావున చేనేత కళాకారులు అందరూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేస్తున్న ఈ సమ్మేళనం తప్పనిసరిగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. శ్మశాన వాటికను మౌలిక వసతుల జాబితాలో చేర్చి ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కన్వీనర్ జి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సూర్యకిరణ్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెం, పట్టణపాలెం గ్రామాలలో శ్మశాన వాటికలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తక్షణమే వీటిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలన్నారు. అదేవిధంగా పంగెడిగూడెం గ్రామంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో కూడా శ్మశాన వాటికలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. మౌలిక వసతులలో శ్మశాన వాటికలను కూడా చేర్చి ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. సామాజిక శంఖారావం పేరుతో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి గ్రామాలను పరిశీలన చేయడం జరిగింది. ప్రధాన సమస్యలు ఏంటంటే శ్మశాన వాటిక సమస్యలు. మైసరిగూడెం గ్రామానికి సంబంధించి శ్మశాన వాటిక సమస్య ఆగ్రహానికి గురైంది. అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు లేవడం జరుగుతూ ఉంది. గతంలో ఈ విషయంపై ఎమ్మెల్యే గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది గ్రామస్తులు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. రెండవ వైపు పట్టణపాలనకు సంబంధించింది కూడా ఆగ్రహ చేయడమే కాకోకుండా తోటలు కూడా వేస్తూ ఉన్నారు. ఏదైతే శవాలని దహనం చేసినా వాటిని కూడా దిమ్మలను కూడా దున్నేసి వ్యవసాయం చేసే క్రమంలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్డు సమస్య కూడా కీలకంగా ఉంది. మరొక వైపు పంగడిగూడెం గ్రామానికి సంబంధించి ఏదైతే కాలువలో తగలబెట్టడమే తప్ప నీళ్ళు వస్తే శవాన్ని తగలబెట్టుకునే అవకాశం కూడా లేకోకుండా చాలా కీలకంగా ఉంది. ఏదైతే ఈ అన్నిటి మీద కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీసం ఈ 3 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలకు అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, శ్మశాన వాటిక సమస్యను పరిష్కారం చేయాలని, మైసగూడెం గ్రామానికి సంబంధించి రోడ్డు సమస్య కూడా చాలా కీలకంగా ఉంది. ఈ 3 గ్రామాలని తొందరగా పరిశీలన చేయాలని, అలాగే ఒక పక్కన భూస్వాములు ఉన్నటువంటి వాళ్ళు దౌర్జన్యాలకు చేస్తూ ఉన్నారు, శ్మశాన వాటికలు కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన సమగ్రంగా ఎంక్వైరీ చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. టౌన్కి సంబంధించి కూడా ఏదైతే శ్మశాన వాటికలు కబ్జాకు గురయ్యి భవనాలు, ఇల్లులు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది.
వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పరిశీలన చేసి ప్రధానంగా శ్మశాన వాటికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే విద్యా వైద్యంతో పాటుగా చనిపోయిన వాళ్ళకి దాన సంస్కారాలకు కూడా చోటు ఉండాలి కాబట్టి చట్టబద్ధంగా ఉండవలసిన శ్మశాన వాటికల మీద ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించడం అభినందనీయమని పేర్కొంటూ ప్రిన్సిపల్ జీవి లలిత కుమారి, వైస్ ప్రిన్సిపల్ పి విజయభారతి, జేఎల్పీ అరుణకుమారి, ఉపాధ్యాయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పోల్నాటి బాబ్జీ భోజన నాణ్యతను పరిశీలించి ఆహారం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మానవతా మండల అధ్యక్షుడు తన్నీరు రామకృష్ణ, కన్స్యూమర్ రైట్స్ ఏపీ స్టేట్ చైర్మన్ కలపాల ప్రసాద్, నాయకులు పడవల ప్రసాద్, మనిల్లి రమేష్, డీజే చరణ్, దంచెల్లి రామ్కి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని శ్రీ అలివేలు ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో భక్తులు శోభయాత్రగా ఆలయం వద్దకు చేరుకుని మంగళ వాయిద్యాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామానికి శాంతి, ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా ప్రత్యేక పూజలు, హారతులు, మొక్కుబడుల సమర్పణతో కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి వరికోటి సత్యనారాయణ, అట్లూరి శ్రీనివాసరావు, నెల్లూరి సత్యనారాయణ, గండికోటి సత్యబాబు, గండికోటి చిన్న, అనిశెట్టి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తమ ఉపాధికి నష్టం కలిగించే జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని పలువురు దస్తావేజ్ లేఖర్లు డిమాండ్ చేశారు. చింతలపూడిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజ్ లేఖర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా దస్తావేజ్ లేఖర్లు మాట్లాడుతూ తమ ఉపాధికి నష్టపరిచే విధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు రిజిస్టర్ ఆఫీస్ కి మధ్యలో వారధులుగా డాక్యుమెంట్ రైటర్స్ గా ఉన్నారని తెలిపారు. ఆర్ఎస్కే కేంద్రాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన రిజిస్టర్ వ్యవస్థలో ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా భూములు బదిలీ చేయడంలో డాక్యుమెంట్ రైటర్స్ అనుభవంతో డాక్యుమెంట్ ని తయారు చేసి ఎటువంటి సమస్య తలెత్తకుండా రిజిస్ట్రేషన్ కు సహకరిస్తున్నామని తెలిపారు. కనుక తమ జీవనోపాధికి నష్టం కలిగించకుండా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 396ని రద్దు చేయాలని కోరారు. మేము చింతలపూడి దస్తావేజుల లేఖర్ల సంఘం తరఫున దగ్గర ఇవాళకి 9వ రోజు మేము పెన్ డౌన్ అనే కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళి మా యొక్క ఎవరైతే రాష్ట్ర సభ్యులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం దగ్గర మా యొక్క విన్నతులు ఇవ్వటం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. మేము దస్తావేజు లేఖర్లు దగ్గర ఇది 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్ని ఇవాళ నిర్వీర్యం చేసేటటువంటి ఆలోచన
ఏదైతే 150 సంవత్సరాల యొక్క దీన్ని ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసి ఏదో ప్రైవేట్ వ్యక్తులని ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి గవర్నమెంట్ ఆలోచన వల్ల ప్రజలు, దస్తావేజు లేఖరులు, భూములు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు, సమస్యలు కనపడుతున్నందున పెద్దలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఈ యొక్క సమస్యలను పరిష్కరించి ఈ 396 జీవోని రద్దు చేసి దస్తావేజు లేఖర్లకి మరియు ఆస్తి ఉన్నవారికి వాళ్ళ యొక్క హక్కులకి పరిరక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు, మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, గుమ్మం మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం.
ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పక్కా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. చెత్త కుప్పలు లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉండేలా పొడి, తడి, చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ రామచంద్రమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం వెంకట్రావు, జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్పీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ విధానంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సులభతరంగా దర్శనం అవుతుందని దేవస్థానం పాలక మండలి సభ్యులు అక్కిన మునికోటేశ్వరరావు తెలిపారు. దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురు పూర్ణిమ వేడుకల్లో కోటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి దేవికి నిర్వహించిన శాకంబరి అలంకార సేవలో పాల్గొని పూజలు చేశారు. అలాగే దేవరపల్లి గ్రామంలోని ఆది శంకరాచార్య ఆలయంలో ఏర్పాటు చేసిన దత్తాత్రేయ హోమం, దక్షిణామూర్తి హోమంలో పాల్గొన్నారు. అనంతరం మునికోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5,000 దేవాలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 800 ఆలయాల ప్రతిపాదన పరిశీలించి ఆమోదముద్ర వేశామన్నారు. నూతనంగా ఆలయాలు నిర్మించడానికి గుడి విస్తీర్ణాన్ని బట్టి 5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేవస్థానాల తరఫున నూతన దేవాలయ నిర్మాణానికి కానీ, ఇప్పటికే ఉన్న దేవాలయాల పునర్నిర్మాణానికి కానీ, శిథిలావస్థ చేరిన ఆలయాలని తిరిగి బాగు చేయడానికి కానీ టీటీడీ బోర్డు వారు, ఈఓ గారు వీరందరూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 5,000 దేవాలయాల నిర్మాణాలు చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. దానికి కొన్ని విధి విధానాలు రూపొందించి అవన్నీ అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఒక 800 పైన దేవాలయ నిర్మాణం కూడా ప్రోగ్రెస్లో ఉన్నది. మిగతా కూడా 2 yearsలో నిర్మాణం పూర్తి కావాలని సంకల్పంలో. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని, అలాగే పోలవరం నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న పశు వైద్యుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కోయిలగూడెంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేసి వాటి కోసం అవసరమైన నిధులను విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రిని కోరారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి దృష్ట్యా సమర్పించిన ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడి గ్రామంలోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ప్రత్యంగరి దేవి ఉపాసకుడు శివస్వామికి ఎర్రకారంతో ప్రత్యేక అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక గ్రామస్తులు సంయుక్తంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలుత శివస్వామి ఆధ్వర్యంలో ప్రత్యంగరి దేవికి పూర్ణాహతి హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యంగరి దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. దేవి ఆవాహనలో ఉన్న శివస్వామికి భక్తులు సుమారు
60 కిలోల ఎర్ర మిరపకారంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ విశిష్ట ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ, పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించిన అనంతరం ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి ప్రత్యంగరీ దేవి అవతరించినట్లు విశ్వసిస్తారని తెలిపారు. ప్రత్యంగరీ దేవికి ఎండు మిరపకాయలు అత్యంత ప్రీతిపాత్రమైనవని, వాటితో హారాలు సమర్పించి పూజించడం ఆనవాయితీ అని చెప్పారు. ప్రత్యంగరీ దేవి ఆవాహనలో ఉన్న సమయంలో ఎండు మిరపకాయలతో తయారు చేసిన కారంతో అభిషేకం నిర్వహిస్తే భక్తులకు కష్ట నష్టాలు తొలగి శత్రు బాధలు నివృత్తి చెంది లక్ష్మీ కటాక్షం లభిస్తుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఈ ప్రత్యేక కారాభిషేకాన్ని నిర్వహిస్తున్నామని, అలాగే ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివదత్త ప్రత్యంగరి వృద్ధాశ్రమంలో వరుసగా 5వ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శివస్వామి తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఏలూరు అన్నే భవనంలో రైతాంగ సమస్యలపై శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచినా ఎల్ నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు లేకపోవడంతో జూన్లో పంటల సాగు సక్రమంగా సాగలేదన్నారు. వర్షాభావం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలన్నారు. గతంలో మాదిరిగా ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో ఎల్ నినో ప్రభావంతో రైతులు పంటలు వేసుకోవడానికి, సాగు చేయడానికి చాలా ఆలస్యం అవుతా ఉన్నది. అయితే కొద్దిపాటి వర్షాలతోటి మళ్ళీ రైతులు వరి నాట్లు వేయడం ప్రారంభించారు. అయితే ఈ కాలంలో చూస్తే శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి పంటకాలు సక్రమంగా లేకపోవడం ఒక కారణంగా కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన ప్రణాళికబద్ధంగా తీసుకోకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వ్యవసాయ ప్రణాళిక అనేది సక్రమంగా లేదు. అయితే ఈ పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన పంటల బీమా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వరి పంటకైతే ఆగస్టు 15, మిగిలిన పంటలకైతే జూలై 31 అని చెప్పేసి తేదీలు ప్రకటించారు. అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పంట ఏ దశలో నష్టం జరిగినా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, నిబంధనలు చెప్తా ఉన్నాయి. కానీ వాస్తవంగా చూస్తే పంటల బీమా రైతుకు అక్కడ రావడం లేదు. అంటే ఒకే ధీమా అని చెప్తా ఉంటున్నారు, కానీ ఏ రైతుకు కూడా ఈ పంటల బీమా ధీమా కల్పించిన పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వల్లే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ రకంగా వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. పుట్టిన ఊరిపై, తాను చదివిన పాఠశాలపై ఉన్న మమకారాన్ని సేవా కార్యక్రమాల ద్వారా చాటి చెప్పిన యువ పారిశ్రామికవేత్త, హైదరాబాద్ ఫ్యూచర్ నెట్వర్క్స్ CEO రెడ్డి దుర్గాప్రసాద్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. గుండుగొలలో సంతపేట MPPP పాఠశాల 1లో తాను చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం అక్కడ విద్యను అభ్యసిస్తున్న 127 మంది విద్యార్థులకు సుమారు 40,000 వ్యయంతో టీషర్ట్లను పంపిణీ చేశారు. అనంతరం తాను విద్యాభ్యాసం చేసిన గుండుగొలను మావులేటి సోమరాజు హైస్కూల్లో 2005-2006 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్లు, ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మొత్తం సుమారు 65,000 వ్యయంతో ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ 2 జతల యూనిఫామ్లు, ఐడెంటిటీ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. తమను తీర్చిదిద్దిన విద్యా సంస్థలకు తిరిగి సేవ చేయడం,
ప్రతి పూర్వ విద్యార్థి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫ్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని రెడ్డి దుర్గా ప్రసాద్ ను ఘనంగా సత్కరించి ఆయన సేవాభావాన్ని అభినందించారు. తల్లిదండ్రులు, గురువు, తర్వాతే దైవం. మనకి తల్లి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అలాగే తండ్రి ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తాడు. మీరు పిల్లలందరూ కూడా ఎప్పుడో ఇంట్లో చిన్న చిన్న పనులు, ఇప్పుడు మీ వయసుకు సంబంధించి చిన్న చిన్న పనులు మీ ఇంట్లో చేయండి. మన వేదాల్లో ఒకటి ఉంటుంది, శీలేన శోభతే విద్య. అంటే మనం ఎంత మంచిగా ఉంటే మనకి విద్య అంత దక్కుతుంది. టీచర్స్ ఎవరు మీ పిల్లల్ని ఊరికే కావాలని కొట్టడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయరండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రమశిక్షణ ఉండడం కోసం, వాళ్ళు ఇంకా ఉద్ధరింపబడడం కోసం మన టీచర్స్ అందరూ వాళ్ళని ఒక దెబ్బేసినా ఒక మాట అన్నా అది వాళ్ళ మంచి కోసమే చేస్తారు. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి కొంచెం మీరు ఈ సహాబ్ద హృదయంతో అది అర్థం చేసుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాక్షి భాస్కర్ సేవలు చిరస్మరణీయం. డిసిసిబి హాల్లో జరిగిన సంతాప సభలో కొనియాడిన ప్రముఖులు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 5న విజయవాడలో చేనేత సమ్మేళనం విజయవంతం చేయాలని నాయకుల పిలుపు. ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలి. సిపిఎం మండల కన్వీనర్ సూర్యకిరణ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.